प्रचोदयाये। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। स्नाधं उदग्रहस्तं निर्वचक्रचक्रं पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अंबांडकु नीवे रप्पिंचुको ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండలనెక్కి రమ్మంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము నీ కొండకు నీవే రప్పించుకో మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది అహంకారమనగించి మమకారం తొలగించి అహంకారమనగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆపద ముక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో. సాయిబంధులారా, ఈ పాట ఎందుకు పాడానంటే నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ కూడా దీనికి రెలవెంట్గా ఉంటుంది కాబట్టి పాడడం జరిగింది. బాగా అలసిపోయింది శరీరం. రాత్రి నెల్లూరులో ఏసీ బస్ ఎక్కి నెల్లూరు నుంచి రాజమండ్రి వరకు నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను ఏసీ బస్సుని. అందువల్ల బాగా అలసిపోయాను, శరీరం సహకరించడంలే. మీకు అర్థమై ఉండాలి ఈయన ఎందుకు నడుపుకొచ్చాడని కదా సందేహం. నేను బస్సులోనే కూర్చున్నా, కానీ డ్రైవర్ మీద ఎప్పుడైతే నాకు నమ్మకం లేదో దేనికి పోయి గుద్దేస్తాడో అని చెప్పి నేను కూడా మేలుకొని డ్రైవ్ చేసుకుంటూ కూర్చోనున్నా. అంటే డ్రైవర్ని నమ్మడం అప్పట్లో శరణాగతి భావన.
డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ని నమ్మడం అప్పటికది శరణాగతి భావన. ఒక పాఠశాలలో చేర్పించినప్పుడు ఆ పాఠశాల అధ్యాపకులను నమ్మడం అప్పటికది శరణాగతి భావన. ఒక సద్గురువుని నమ్మడం శరణాగతి భావన. అది మాత్రమే మనలో లేదు. అది లేనందువల్ల నా శరీరం ఎట్ట అలసిపోయిందో మనం కూడా పూజలు చేసి 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 సంవత్సరాల తరబడి చేస్తున్నాం, ఫలితమేమీ ఉండడంలే. ఇందా గురువుగారు మాట్లాడుతుంటే అద్భుతమైనటువంటి పాయింట్లు వచ్చినా కూడా మీ నుంచి చప్పట్లు రాలా. నాకు భలే బాధేసింది. నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఇది మధ్యాహ్నం టైం, ఆకలి టైం, అప్పుడప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ ఉంటే కాస్త మెలకువతో ఉండే అవకాశం ఉంటుంది. అలాగని చెప్పి నచ్చకుంటే కొట్టొద్దని కాదు, నచ్చితే మాత్రమే కొట్టండి. ఆల్రెడీ రత్నాజీ గారు నాకు టైం ఇచ్చాడు. నాకు టైం ఇస్తే భలే చిరాకు. ఎందుకంటే వేదిక ఎక్కకముందే నువ్వు ఇప్పుడు ఆపి అంటే ఎక్కడం ఎందుకు? ఇంకా అక్కడే నెగటివ్ స్టార్ట్ అయింది. ఇంకా ఆ నెగటివ్ నా నెత్తిన పడుతుంది. ఇంకా ఇప్పుడు నేను మాట్లాడేదంతా నెగటివే ఉంటుంది. ఇంక మీకు నేనేమి సవ్యంగా మాట్లాడిన, ఇంకా మొత్తం నెగటివే మాట్లాడతాను మీతో. ఎందుకంటే రత్నాజీ గారు దాన్ని పోసి పంపించారు ఉగ్గుపాళ్ళతో. సార్ పలానా టైంకి ఆపేయండి. ఇప్పుడు నా మనసులో ఏముంది? ఆ టైం వచ్చిందా లేదా, ఆపాలా లేదా, అయిపోయింది. కాబట్టి ఇది నా ప్రయాణము నెగటివ్తో స్టార్ట్ అయింది. ఇక్కడ సత్సంగం నెగటివ్తో స్టార్ట్ అయింది. కరెంటు నెగటివ్తోనే స్టార్ట్ అయింది. కాబట్టి ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బాధ్యుడిని అయితే కాదు. ఇక్కడ భక్తిలో ముఖ్యంగా 2 పిల్లర్స్. ఇక్కడ భక్తుడు, అక్కడ భగవంతుడు. ఏం జరిగినా వీళ్ళిద్దరి మధ్యలోనే కదా ఉంటుంది. ఇప్పుడు నేను భక్తుడిని, ఆయన భగవంతుడు. లావాదేవీలు ఎవరి మధ్య జరగాలి? మా ఇద్దరి మధ్యనే జరగాలి, అంతే కదా. నేను ఈ విషయంలో కాస్త స్వార్థపరుణ్ణి. నాకు అసలే స్వార్థపరుణ్ణి నేను, ఇంకాస్త ఎక్కువ దీంట్లో. ఎందుకంటే నా స్వార్థం ఏంటంటే, అయ్యా నువ్వేమో బిరుదు పొందావు. ఏమని పొందాడు బిరుదు? ఆయన శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ అన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మాని నువ్వేమో బిరుదులు పొంది నిన్ను నమ్ముకున్న వాడిని నేను సాదాసీదాగా ఉంటే అది నీకు చెడ్డ పేరు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన బాధ్యత నన్ను ఉద్ధరించడమా, ఆయన నేను ఉద్ధరించడమా? ఏది బాధ్యత? చెప్పాలి గట్టిగా. ఆకలేస్తుంటే చెప్పండి గట్టిగా. ఎవరిది? ఇప్పుడు నేను ఆయన్ని పొగడాలనా, ఆయన్ని సేవించాలనా, ఆయన కష్టోత్తరాలు చదవాలనా, ఆయనకి మందిరాలు కట్టించాలనా, ఆయన భజన చేయాలనా? అదే నా పని? ఏది నా పని? ఇప్పుడు నా పని ఏంటంటే నన్ను నేను ఉద్ధరించుకోవాలి. నన్ను నేను ఉద్ధరించుకొని ఆయన ముందు గర్వంగా నిలబడినప్పుడు మీరు నన్ను చూసి ఒక సాయి భక్తుడు చూశారా ఏ స్థాయికి ఎదిగాడో, ఒక సాయి భక్తుడు చూశాడా ఎంత పరివర్తన చెందాడో, ఒక సాయి భక్తుడు చూశాడా ఎంత మంచి గుణాలతో ఉన్నాడో. ఇది కదా సాయి భక్తుడు. ఈ సాయి భక్తుడిని తయారు చేసినటువంటి సాయినాథ్ మహారాజ్కి జై అంటాం కదా. కాబట్టి నా సెంట్రల్ పాయింట్ బాబా కాదు, నా సెంట్రల్ పాయింట్ మన గురించే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయనకేంటి, ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇందాక గురువు గారు చెప్పినట్టు భగవత్ స్వరూపం యొక్క అసలు రూపం ఏంటంటే ఆనందో బ్రహ్మ. ఆయన పేరు కూడా ఏంటంటే సచ్చిదానంద. మరి ఆనంద అంటున్నాం కదా. మరి ఈ ఆనందం మన జీవితాల్లో దొరుకుతుందా? ఎంతమందికి దొరుకుతుంది? ప్రశ్న వేసుకోవాలి కదా. ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న వేస్తారు తల్లిదండ్రులు. ఏమరా చదువు వచ్చిందా, ఇది ఎక్కాలి చెప్పు అంటాడా లేదా? లేదు మార్క్ లిస్ట్ చూపి, నీ ప్రోగ్రెస్ కార్డ్ చూపి అంటాడా లేదా? అదేవిధంగా బాబాకు సంబంధించినటువంటి వాటిల్లో మనం వేసుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న, 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏదో ఉత్కృష్టమైనటువంటి నరజన్మంట, ఇది చాలా దుర్లభం అంట దొరకడం, ఇది సామాన్యం కాదంట. నరజన్మ దుర్లభం, అలాంటి గురువు దొరకడం కూడా దుర్లభం అంట అని చెప్పేసింది. 2 దుర్లభాలు ఇక్కడ ఉన్నాయి. మనం ఇలా మనిషిగా పుట్టడము దుర్లభమే, అలాంటి గురువు దొరకడమే దుర్లభమే. ఈ 2 దుర్లభాల మధ్య మనం సాధించాల్సింది ఏంటి అంటే గన ఆనందాన్ని పొందగలగడం. ఆనందాన్ని పొందుతున్నామా? ప్రశ్న. మీరు ఏ గడపకెళ్ళి తొక్కండి, ఏ గడపకెళ్ళి నిజాయితీగా వాళ్ళ గుండెల మీద చేసుకొని, అమ్మా మీ జీవితంలో కేవలం ఆనందం మాత్రమే ఉందా, అయితే నువ్వు దేవుడి బిడ్డవే అని అంటే ఏమంటారు? లేదు లేదు లేదు, దుఃఖం కూడా ఉంది.
కొంతమందికి దుఃఖం అంతా నా జీవితంలోనే ఉందయ్యా, ఇదేం కర్మ, దేవుడు పగబట్టాడు నన్ను అంటారా లేదా? దుఃఖమంతా నా దగ్గరే ఉంది, నేను ఏది పడితే అదేదో సామెత అంటారు, దరిద్రుడు టెంకాయ పట్టుకుంటే వంకాయ అయిపోయిందంట. విన్నారా ఈ సామెత? చాలా చాలా సాధారణమైన సామెత. వీడు అడుగు పెడితే నాశనం, అందుకే అంతే. వాడేమనుకుంటాడు, నేను ఏమి కర్మ చేశాను, ఏ పాపం చేశాను, ఎక్కడ అడుగు పెట్టినా నాశనంగా ఉంది అని వాడు తపన పడిపోతూ ఉంటాడు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, కుంతీదేవి శ్రీకృష్ణ భగవాను అడిగిందంట, కృష్ణ నువ్వు ఎప్పుడూ నాకు దుఃఖాన్ని ప్రసాదించు, కష్టాల్ని ప్రసాదించు, ఎందుకంటే కష్టాల్ని ప్రసాదించినట్లయితే నువ్వు నాకు గుర్తుంటావు, నేను నీకు గుర్తుంటాను. పాండవులు కష్టాలు పడబట్టి కదా నువ్వు పాండవుల పక్షాన్ని చేరావు. ధర్మం పక్కన పెడదాం, ధర్మం ఉంది కాబట్టి చేరాడు, అది వేరే విషయం, అది కూడా తెలుసు. కానీ కష్టాల్లో ఉన్నారు, ఆదుకోవడమే కదా. మరి అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఇంతమంది ఏ గడప దొక్కినా నీకు కష్టాలు ఉన్నప్పుడు, మరి అందరూ పొలోమంటూ భగవంతుడి దగ్గరకు వచ్చేయాలి కదా, అన్ని త్యాగం చేసి వచ్చేయాలి కదా. ఇందా గురువుగారు అంటుంటే విన్నాను, 1 గంట మీరు త్యాగం చేశారంటే ఆ గంటలో ఎన్ని వదులుకోవాలి మీరు అన్నారు కదా. మరి మేము కష్టాల్లో ఉన్నామయ్యా, నా కష్టాలు తీర్చేవాడు భగవంతుడని మీరు నిజంగా నమ్మినట్లయితే మీరు కంప్లీట్గా భగవంతుడి దగ్గరే ఉండాలి కదా. ఉంటున్నామా? అందరూ ఉంటున్నారా? పరుగులు పెడుతున్నారా? లేదే. ఎందుకు లేదు అంటే ఏదో తేడా జరుగుతూ ఉంది కదా. ఆ తేడా ఏంటో నేను ఇప్పుడు మాట్లాడతా. అంటే కష్టాలకి మూలం కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, నేను చేసుకున్న పనులు కొన్ని ఉన్నాయి. కర్మ సిద్ధాంతం, స్వయంకృతాపరాధం రెండు సైమల్టేనియస్గా ఉన్నాయి. ఏదేమైనా కూడా కష్టాలైతే ఉన్నాయి, కష్టాలు లేకుండా ఉండగలిగేవాడు లేడు. మన గురువులు కూడా ఆ కష్టాలు మర్చిపోయేదానికోసం వాళ్ళ పేరులోనే ఆనందం అని పెట్టుకుంటారు. నిత్యానంద, సత్యానంద, ఇంకొక ఆనందం. ఎందుకంటే వాళ్ళకి ఆనందం గుర్తు రావాలనే ఉద్దేశంతో ఆనందం అని పెట్టుకుంటారు. వాస్తవానికి వాళ్ళకు ఉండే ఆనందం అసలు లేదు. మనమైనా మేలు, కొద్దిగా ఆనందంగా ఉంటాం. వాళ్ళు ఎత్తిన బొరి వేసుకొని ఉంటారు. ఈ మధ్య ఒక గురువు మాకు చెప్తున్నాడు, నా ఆశ్రమం ఇచ్చేస్తాను, ఎవరన్నా ఉంటే రండి, దయచేసి రండి నా ఆశ్రమం తీసుకొని అంటే. ఆయన కూడా ఆనందే, ఏదో ఒక ఆనంద. కాబట్టి అక్కడ కూడా ఆనందం లేదు. అలా లేకపోవడానికి కారణం ఏంటంటే, ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. దాన్ని ఏదన్నా చర్చించుకునే అవకాశం ఉంటే చేద్దాం. కాబట్టి సాయి బంధువులారా, బాబా గురించి మాట్లాడేటప్పుడు ఒకటే మాట్లాడుకోవాలి. ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు గాను, లేదండి మాకు చాలా జ్ఞానం వచ్చేసింది కాబట్టే మీరు అక్కడి నుంచి మమ్మల్ని పిలిచారనేటువంటి అజ్ఞానంతో ఉంటే కనుక అది మొదటి చావు దెబ్బ. అలాంటిది ఏమి ఉండదు. ఆయన ఒక అవకాశం ఇచ్చాడు అంతే, పంచుకోవడానికి అంతే, అంతమించే. అందువల్ల ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి, ఏమి తెలుపను స్వామి నీకు తెలియనిదేమి, నిన్ను నమ్మానోయి నన్ను మరిచావోయి, నువ్వు కాకుంటే కాచేదెవరోయి, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. సాయి నాకు ఏమీ రాదు, లోకం తీరే అర్థం కాదు, పోనీ కాస్తంత లౌకికమా లేదు, నాలో సూటిదనం అందరికీ చేదు, ఎట్టాగయ్యా బ్రతికేదింకా, నువ్వే ఏదో దయచూడింకా, ఇక ఎలాగయ్యా దయామయ కనికరించకుంటే, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి.
సాయి నీతో పని అయ్యేనా, ఈ నా బాధ తీరేదేనా, చూస్తాం కానీలే అనుకోకు సాయి, చేద్దాం అనుకుంటే ఎంత పని స్వామి, మొర వినకుంటే సాయి నువ్వే దిక్కెవరయ్యా ఇలలో వేరే, ఓ మహాశయ మనోవ్యథ తెలియనిదా నీకు. ఇలా ప్రతి ఒక్క సాయి భక్తుడు బాబాని వేడుకుంటున్నారా లేదా? లేరా? వేడుకోవడం లేదా? ప్రతి ఒక్క సాయి భక్తుడు వేడుకుంటున్నాడు. కానీ అందరి కష్టాలు తీరుతున్నాయా లేదా నాకు తెలియదు. కానీ దాని టాపిక్ కాదు. నాకు రత్నాజీ గారు ఇచ్చిన టాపిక్ ఏంటంటే, ఏంటి రత్నాజీ గారు మీరు ఇచ్చిన టాపిక్ అంటే ఎప్పుడు ఆపమనింది కాదు, టాపిక్ ఏమి ఇచ్చారంటే బాబాని ఎందుకు పూజించాలి, అనుగ్రహం పొందడం ఎలా, అదే కదా టాపిక్. ఇక్కడ బాబాని తీసి పక్కన పెడతాను, ఇందాకే చెప్పా. పూజించడం అంటే ఏందో చూద్దాం. పూజించడం అంటే అర్థం ఏంటి? అసలు ఎవరినైనా ఎందుకు పూజిస్తాం? ఉదాహరణకి బాబా పూజ పక్కన పెడితే మనకు వ్యక్తి పూజ తెలుసు. విన్నారా? వ్యక్తి పూజ అంటే ఉదాహరణకి ఈ ఏరియా ఎమ్మెల్యే ఎవరండి? నాకు తెలీదు. ఎవరు సార్ ఉన్నారా? ఎవరో ప్రతి ఏరియాకి ఒక ఎమ్మెల్యే ఉంటారు కదా. ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఆ ఎమ్మెల్యే చుట్టూ కొంతమంది పూజ చేసేవాళ్ళు ఉంటారు. లేదు ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక సర్పంచో ఇంకేదో, ఆ సర్పంచ్ చుట్టూ పూజ చేసేవాళ్ళు ఉంటారు. ఆ పూజను ఏమంటామంటే వ్యక్తి పూజ అంటాం. తప్పనేం కాదు. మరి ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటాడు. ఆ వ్యక్తికి గురించి ఏం మాట్లాడినా, అయ్యగారు మీకు తెలియదండి, మీ గురించి ఏమనుకుంటున్నారో ఊర్లో, అబ్బబ్బబ్బా మీరు సామాన్యులు కదండి అయ్యగారు అని మొదలు పెడతారు. ఎందుకు అలా చేస్తారు? ఎందుకు అంటే, ఈయనను గనక నేను పూజించడం మీన్స్ ఆయన గురించి గొప్పగా మాట్లాడితే నాకు అవసరమైనప్పుడు ఆయన నాకు సహాయం చేస్తాడు. అదే కదా. మా పిల్లాడికి ఏదన్నా సీటు కావాలంటే, అయ్యగారు సీటు అంటే పోరా అంటాడు. ఎందుకు పోరా? నువ్వు ఇప్పటిదాకా నా భజన చేసావు కాబట్టి, నా పూజ చేసావు కాబట్టి అని అంటారు కదా. అంటే ఒకరిని మనం పూజిస్తున్నామంటే ఏ భావనతో పూజిస్తామంటే, లౌకికంగా నేను మాట్లాడుతున్నా, ఆ వ్యక్తి నుంచి లేదా ఆ పదవి నుంచి ఆ కీర్తి నుంచి ఏదో ఒక ప్రయోజనం ఆశించి చేస్తున్నామా లేదా? ఇక్కడ రెండు విషయాలు. అయ్యా బాబా నుంచి నాకేం ఆశించనండి, నేను కేవలం ఆయన పూజ చేయడానికే పుట్టా, నేను కారణ జన్ముణ్ణి, నాకు ఎలాంటిది లేదు. ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా నా సమక్షంలో ఉంటే కనుక చెయ్యొద్దండి. ఏ సందర్భంలోనైనా. మనకు 27వ అధ్యాయంలో ఒక అద్భుతమైన పదం ఉంది. బాబాని ఎలా ప్రేమించాలి అంటే స్వచ్ఛమైన ప్రేమతో అని ఉంది. స్వచ్ఛం మీన్స్ స్వచ్ఛమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఒక్కరిదే ఉంటుంది. ఎవరిది? మనం గట్టిగా చెప్పుకునేది. ఆయనకంటే ముందు అమ్మ. తల్లి ప్రేమ స్వచ్ఛమైనది అంటాం కదా. మరి ఎందుకు తల్లి ప్రేమ స్వచ్ఛమైనది అంటే, స్వచ్ఛం మీన్స్ ప్రతిఫలం ఆశించనిది. బిడ్డ నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించేది, సేవ చేసేది ఒక్క తల్లి మాత్రమే. తండ్రి కూడా పక్కన పెడదాం, తల్లి గురించి మాట్లాడితే. అందుకని ఆయన మనం ఏమంటాం? సాయి మాత అంటాం. ఎందుకు ఆయన సాయి మాత అయినాడు? ఆయన మన నుంచి ఏ ప్రతిఫలం ఆశించడంలే. మనం అనుకుంటున్నాం నాకు ఈ కోరిక తీరింది కాబట్టి నేను నీకు ఇది చేస్తానంటున్నాను. ఆయనేం ఆశించడు. ఆయన ఎప్పుడూ ఏది ఆశించడు. కాబట్టి సాయి మాత ఆయన అయినాడు. ఇప్పుడు మనం ఆశించడం తప్పని నేను అనడంలే, ఆశించాల్సిందే. కానీ ఏ ఉద్దేశంతో ఆశించాలంటే, నేను ఎవరి పాదాలు పట్టుకున్నానో ఆ పాదాలని ఎందుకు పూజిస్తున్నాను అని అంటే ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఆ క్లారిటీ ఏంటంటే, ఉదాహరణకి సాయిబాబాని ఎందుకు పూజించాలి అన్నప్పుడు నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్, సచ్చరిత్రని ఇందాక గురువుగారు అడిగారు ఎంతమంది చేయెత్తారని నేను చూడలేదు. ఇంకొకసారి సచ్చరిత్రను చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎక్సలెంట్. చదవని వాళ్ళకి నమస్కారం. మీరు మీ పిల్లల్ని పాఠశాలకు పంపించిన తర్వాత
ఆ పాఠశాల పాఠ్యపుస్తకాలు చదువుతున్నాడా లేదా అనేది మీరు అడగడానికి హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరు కూడా చదవడం లేదు కాబట్టి. పాఠశాలకి వెళ్ళి విద్య నేర్చుకోవాలంటే గురువు చెప్పేటువంటి సిలబస్ చదవాలి. ఇప్పుడు మనం గురువునేమో పట్టుకున్నాం, గాఢంగా పట్టుకున్నాం, సామాన్యం కాదు. ఆదివారం పూట ఒక పిలిపిస్తే ఇంతమంది ఇక్కడ కూర్చున్నారంటే అది సామాన్యమైన భక్తి కాదు. ఆ భక్తితో పాటు ఏముండాలి, సిలబస్ కూడా చదవాలి. కాబట్టి మనమ్మ గారి సచరిత్రలో మొదటి లైన్ ఏముంటుందంటే, ఆ మహాతల్లి కారణ జన్మురాలు. ఆమె వివాహం కూడా చేసుకోకుండా బాబా కోసంగా తన కోసంగా జీవించేసింది. ఆమెనింది, మానవాళి తాపత్రయాలను పోగొట్టడానికై మరో రూపంలో మరో అవతారంలో ఈ భూమి మీదకి బాబా వచ్చారని చెప్పింది. కాబట్టి తాపత్రయాలను పోగొట్టేవాడు షిరిడీ సాయినాథుడు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు మీకు ప్రశ్న, తాపత్రయాలంటే ఏంటి? నిజంగా పోగొడతాడా? అంత శక్తి ఉందా? మన సమయం వృధా కాదా ఇదంతా? మేము ఒక 14 గంటలు, మీరు ఒక 5-6 గంటలు సమయం వృధా కదా అని అంటే, తాపత్రయాలు మీకు గన ఉంటే ఆ తాపత్రయ పీడితులు అంటాం మనల్ని. మనం తాపత్రయ పీడితులం. ఆ తాపత్రయం నుంచి పోగొట్టేవాడు షిరిడీ సాయినాథుడు. మరి అవేంటో తెలుసు కదా మనకు. తాపత్రయాలు 3: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, మూడోదేంటి, ఆది దైవిక. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక 3 ఉన్నాయి. ఇదొక్కటే కష్టమైన సిలబస్, లోపలికి వెళ్తే ఈజీగానే ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక అంటే నాకు నేను పెట్టుకునే కష్టాలు, నా శరీరం ద్వారా నా మనసు ద్వారా పెట్టుకునే కష్టాలు. కొద్దిగా బోరు కొడుతుందా? నా శరీరం ద్వారా నా మనసు ద్వారా పెట్టుకునే కష్టాలు. మీకు డౌట్ వస్తుంది, నన్ను నేను ఎందుకు కష్టపెట్టుకుంటానండి? మీకు ఏమన్నా పిచ్చా? నేను ఆనందంగా ఉండడానికి కదా ప్రయత్నిస్తున్నా, మరి నన్ను నేను ఎందుకు కష్టపెట్టుకుంటా అంటే 100% పెట్టుకుంటాం. మనకన్నా శత్రువు మనకు లేరు, మనకన్నా మిత్రుడు మనకు లేరు. ఉద్ధరేదాత్మనాత్మానం అన్నటువంటి శ్లోకంలో కూడా, అయ్యా నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి, ఎందుకంటే నీకంటే శత్రువు లేడు నీకు, నీకంటే మిత్రుడు లేడు అని తేల్చి పారేశారు. కాబట్టి ఇక్కడ మనకు మనం శత్రువులు ఎప్పుడు అవుతాము అంటే కనుక, మనం దుర్గుణాలతో ప్రవర్తించినప్పుడు నాకు నేను శత్రువుని అవుతాను. ఉదాహరణకి జైల్లో చాలామంది ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నారా? ఎందుకు జైల్లో పెట్టారు? అరే నువ్వు స్వేచ్ఛగా తిరగడానికి లేదు ఇక్కడ. ఎందుకు లేదు? ఎందుకు స్వేచ్ఛగా తిరగకూడదు? ఎందుకంటే నువ్వు ప్రమాదకరమైన వ్యక్తివి. ఎందుకు ప్రమాదకరం? నీ గుణాలు మంచివి కాదు. ఎందుకు గుణాలు మంచివి కాదు? నువ్వు పెరిగిన వాతావరణం, నీ జీన్సు, నీ పెంపకం మొత్తం కంప్లీట్గా సమాజానికి చెడు చేసేలాగా ఉన్నాయి. కాబట్టి నువ్వు సమాజంలో తిరగడానికి వీలు లేదు, నీకు స్వేచ్ఛ లేదు, నువ్వు పోయి జైల్లో ఉండాలి అని జీవితకాలం వేసేసే వాళ్ళు ఉన్నారు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వేసే వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, నీలో ఉన్న దుర్గుణాలు నిన్ను బాధ పెట్టాయా లేదా? బాధ పెట్టలేదా? నేను జైలు పాలు చేయలేదా? ఇంకొకటి, ఏమండి ఆ పక్కింట్లో వాళ్ళు నాతో మాట్లాడండి అని అన్నారు. నేను వాళ్ళని పోయి అడిగాను, ఏమమ్మా మీరు వాళ్ళతో మాట్లాడరంటనే అని అంటే, అమ్మో వాళ్ళు దారుణమైన వ్యక్తులండి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నోట్లో మనం నోరు పెట్టగలమా? వాళ్ళు సామాన్యులు అనుకుంటున్నారా? వాళ్ళకున్న ఈర్ష్య, వాళ్ళకున్న అసూయ ఎవరికీ లేదండి అని అంటారు. ఇప్పుడు నీలో ఉన్నటువంటి దుర్గుణాలు మీ సంబంధాలు చెడగొట్టాయా లేదా? 100% చెడగొట్టాయా లేదా? అంటే అర్థం ఏంటంటే, సాయి బంధువులారా, బాబా పాదాలు పట్టుకోక ముందు నువ్వు ఎలా ఉన్నావో, బాబా పాదాలు పట్టుకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నావో, ఆ తేడా నీకు నువ్వు చూడగలుగుతున్నావా? నెంబర్ 1. నీ మానసికంగా తేడా వచ్చిందా? ఆలోచనలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోండి. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈ 2 చెక్ చేసుకుంటూ వెళ్తే ఒక తాపత్రయం నుంచి బయటపడాలి. అయితే బాబావారు ఏం చేస్తారండి దానికి అంటే, ఆయన సిలబస్ ఇచ్చాడు. ఈ సిలబస్లో ఏముందంటే, నీ మనసులో దుర్మార్గమైన ఆలోచనలుంటే ఎలా పోగొట్టాలో ఇందులో ఉంది. అదేవిధంగా నీ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో,
ఆ శరీరానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, మానవ జన్మ యొక్క ప్రాధాన్యత ఏంటో, అంటే ఒక గుర్రపు రౌతు గమ్యాన్ని చేరే వరకు నీ శరీరాన్ని ఎలా ఆ గుర్రాన్ని ఎలా కాపాడుకుంటాడో నీ శరీరాన్ని అలా కాపాడుకోరా అన్నటువంటి అద్భుతమైన సూక్తి దీంట్లో ఉంది. అరే, నువ్వు మాట్లాడేటప్పుడు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే ఎంతో పండితులుగా అనుకున్న వాళ్ళు, ఎన్నో గౌరవాలు పొందిన వాళ్ళు, లౌకికంగా సర్రనేటువంటి బిరుదులు పొందిన వాళ్ళు కూడా బాబా దగ్గరకు వచ్చి మౌనంగా ఉండేవాళ్ళు. బూటీ, నోల్కర్, కాపర్డే వీళ్ళు వాస్తవానికి గొప్ప గొప్ప బిరుదులు పొందిన వాళ్ళు. గురువు సాంగత్యంలో ఏం నేర్చుకున్నారంటే, నాకున్నటువంటి లౌకిక విద్యలన్నీ కూడా ఆ పారమార్థిక విద్య ముందు సున్నా అని తెలుసుకున్నారు. కాబట్టి మౌనంగా ఉండిపోయినారు. ఆ మార్పు మనలో వస్తుందా? మరి రామదాసి అనేటువంటి ఒక భక్తుడిని దృష్టిలో పెట్టుకొని విష్ణు సహస్రనామ యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ ఎంతో గొప్ప బోధ చేశాడు. బాబా సమక్షంలోనే ఎగిరెగిరి మాట్లాడాడు రామదాసి, బాబా సమక్షంలోనే. అప్పుడు చివాట్లు పెడుతూ మనకు కూడా చివాట్లు పెట్టాడు. ఏమని పెట్టాడు? నువ్వు ఎక్కడున్నావు, ఎవరి సమక్షంలో మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. పుస్తకాలు కావాలంటే అనేకం కొనుక్కోవచ్చు, కానీ మనుషులు వస్తారా అన్నాడు. మరి ఈ సిలబస్ మిస్ అయితే అన్నీ మిస్ అయినట్టే కదా. చాలామంది అనుకునేది ఏంటంటే, బాబా అంటే అష్టోత్తరం చదువు, బాబా అంటే మందిరంకి వెళ్ళి దర్శించు, బాబా అంటే పారాయణ చెయ్యి, బాబా అంటే సేవ చెయ్యి. కరెక్టే, నేను ఒప్పుకుంటా. వాటితో పాటుగా నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే బాబా మార్గంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రయాణం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. సున్నా, గుండు సున్నా, ఎంత ప్రయోజనం లేదు. కాబట్టి నీ శరీరానికి సంబంధించి, నీ మనసుకు సంబంధించి, నీ బుద్ధికి సంబంధించి, నీ ఆలోచనలకు సంబంధించి, నీ ఆత్మకు సంబంధించి, పరమాత్మ తత్వానికి సంబంధించిన పూర్తి సిలబస్ ఇక్కడ ఉంది. దానికైనా నువ్వు అవపోసన పట్టినట్లయితే ఒక తాపంలోంచి బయటకు వస్తావు. క్లియర్. రెండోది ఆది భౌతిక తాపం. అంటే నువ్వు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పారు. ఈ 84 లక్షల జీవరాశులు నీ చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. కనిపించేవి కొన్ని ఉన్నాయి, కనిపించనివి కొన్ని ఉన్నాయి. అసలు నీ లోపలే కొన్ని కోట్ల 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 క్రిములు ఉన్నాయి. అది తెలిస్తే మనం అన్నం కూడా తినం. ఇంకా మీరు కానీ మైక్రోస్కోప్లో ఈ శరీరాన్ని అలా పెట్టి కానీ చూస్తే ఇంకా జీవితంలో నీ చేయిసాయి చూడవు. ఇంకా ఒక్కసారి నువ్వు తిన్నటువంటి ఆహారం ఎలా జీర్ణం అవుతుందో కానీ చూస్తే పొరపాటున వాంతి వస్తుందో కానీ నువ్వు ఇంకా అన్నం తినలేవు. నీ శరీర నిర్మాణాన్ని నువ్వు చూసినా కూడా నీ వల్ల కాదు. జుగుప్సాకరంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది, అంత దారుణంగా ఉంటుంది. మరి అలాంటి కనిపించినటువంటి క్రిములు పక్కన పెట్టేస్తే బ్యాక్టీరియాలకు సంబంధించి, వాస్తవానికి ఈ మధ్య ఒక డాక్టర్ చెప్పాడు, ఏమంటే మీరు అన్నం తినేది ఎవరి కోసం అని అంటే, భలేవాళ్ళు సార్ మా కోసమే కదా అన్న. పిచ్చోడా, నీ కోసం కాదు, నీ లోపల కొన్ని పురుగులు ఉన్నాయి. ఆ పురుగులకి ఆహారంగా నువ్వు అన్నం తింటున్నావు. ఆ పురుగుల ఆహారాన్ని తిని నిన్ను పోషిస్తున్నాయి, నీ కోసం నువ్వేం తినడం లేదన్నాడు ఆయన. ఓయమ్మో, ఇది చాలా దారుణంగా ఉంది ఈ ఫిలాసఫీ. ఇది వంట పట్టకపోతే మేలు అనుకున్నాను నేను, ఎందుకంటే దారుణంగా ఉంది. అది లోపల బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా తింటుంది, నువ్వు తిన్న అన్నాను, నువ్వేం తినేదేమిలే. కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి జీవరాశులతో నువ్వు ఎలా మసలాలి, నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులతో ఎలా ఉండాలి, కుటుంబ సంబంధాలు ఎలా నడపాలి, నీ భార్య అంటే ఏంటి, బాబా వారు చెప్పలేదా ఇవి కూడా చెప్పాడు. అతి చిన్న విషయాలు కూడా చెప్పాడు ఆయన. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాడు. స్నేహం అంటే ఏంటో చెప్పాడు. ఒక విద్యార్థి ఎలా చదవాలో చెప్పాడు. సేవడే ఎగ్జాంపుల్. కాబట్టి నీ చుట్టూ ఉన్న జీవరాశితో పక్కన పెట్టేస్తే నీ చుట్టూ ఉన్న మనుషులతో నువ్వు ఎలా ఉన్నావు? నేను ఒక ప్రశ్న అడుగుతాను, బాబా మీద ప్రమాణం చేసి చెప్పండి. బాబా మీద ప్రమాణం చేసి చెయ్యొద్దండి. ఏంటంటే, సార్ ఇన్నేళ్ళ నా జీవితంలో నాకు పడని వ్యక్తి, నాకు శత్రుత్వం ఉన్న వ్యక్తి, నాకు శత్రుత్వం ఉన్న కుటుంబం ఒక్కరు కూడా లేరు. చూసారా, ఒక 5-6 మంది మాత్రమే చేయెత్తారు. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మారాలా వద్దా? మారాలనిపిస్తే ఎస్ అనండి. మారాలా వద్దండి? గట్టిగా మారాలా వద్దా? మారాలా? ఓకే, ఏం మారుతావులేండి, అంత అయిపోయింది. సినిమా మొత్తం క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఇంకేం మారుతావు అనుకోవద్దు, ఇప్పుడే మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదొకటి. మూడోది,
అది దీనికి సిలబస్ ఉందండి, దీంట్లో ఉంది. నేను మళ్ళా చెప్తున్నా, ఇది సంక్షిప్తం. దీనికి పెద్దది ఒకటి ఉంది, మనమ్మగారు ట్రూట్స్ ట్రాన్స్లేషన్, దాంట్లో ఇంకా బాగా దొరుకుతుంది. ఇంకొక తాపత్రయం ఏంటంటే ఆది దైవిక తాపత్రయం. అంటే దైవికంగా వచ్చే కష్టాలు, సునామీ, భూకంపాలు, వరదలు, తుఫాను, ఇవన్నీ. మరి వీటిని ఎలా ఆపుకోవాలండి? ఇందాక చెప్పినవైతే రెండు నేను మార్చుకుంటే సరిపోతుంది. ఇవి నా చేతిలో లేవు కదా అంటే ఆయన చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆయన అనుగ్రహాన్ని పట్టుకోవాలి. కాబట్టి 3 పాలల్లో 2 పాలు మన వంతు, 1 పాలు ఆయన వంతు. మనం ఏం చేస్తున్నాం? 3 పాలు ఆయనకి పెట్టేసి మన నుంచి గుండు సున్నా పెడుతున్నాం. అది తప్పు అని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి మార్చుకోవాల్సింది ఇక్కడ మార్పు రావాలి, ఇక్కడ కాదు. ఇక్కడ ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి ఊగిపోతున్నాం. ఓకే, ఇక్కడ ఊగడంలే, ఏడ మార్పు రావడంలే. ఇక్కడ మార్పు వచ్చినట్లయితే కనుక నీ మాట అమృతంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను ఎందుకని ఈ బాబాని కొలుస్తున్నానంటే, బాబా నిన్ను నేను సేవించినందువల్ల నాలో నేను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నా చుట్టూ ఉన్న వారిని ఏ దృష్టితో చూడాలి, ఎలాంటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నది కూడా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సమాజంలో నేను ఒక్కడనే బతుకుతున్నానా? ఈరోజు ఇందాక మన రత్నాజీ గారు చెప్పడంలో, ఆయన మాతో ఎప్పుడన్నా మాట్లాడితే ఎక్కువసార్లు ఎవరి గురించి మాట్లాడతారంటే జనార్దన్ గారి గురించే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మాతో ఎప్పుడు మాట్లాడినా ఆయన ఎక్కువసేపు ఆయన గురించే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు? ఈరోజు కూడా ఏం చెప్పాడంటే, ఏమండి నేను కొద్దిసేపే రాగలను అన్నారు, కాబట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి వెళ్తారని చెప్పారు. అవునా? మరి కూర్చున్నారే, ఆయనకి బిజీ కాదా? ఆయనకి అర్థమైంది. ఏమర్థమైందంటే ఈ లౌకిక విషయాల కన్నా ప్రాధాన్యత ఇవ్వవలసింది పారమార్థిక విషయాలకి అనేది ఆయనకు అర్థమైంది. ఇంకొక గొప్ప విషయం ఏమర్థమైందంటే, సంపదలు 2 రకాలు: లౌకిక సంపద, ఆధ్యాత్మిక సంపద. లౌకిక సంపద నువ్వెంత సంపాదించినా వదిలిపోవాల్సిందే. 1 ఇంచు భూమి రాదు, 1 రూపాయి నోటు రాదు. ఆధ్యాత్మిక సంపద నీ వెంట వస్తుంది. కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ విడిచిపెట్టిపోయేదాంతో నాకేం పనయ్యా, నాతో వచ్చేది కదా కావాలని చెప్పి పారమార్థానికి విలువెక్కిస్తారు. ఆయన ఎక్కువ ఇచ్చాడు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని మిగిలిను తీపి గాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు రాజని పేదని, మంచని చెడ్డని, భేదమే ఎరగది యమపాశం, కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము, హద్దులే చెరిపెలే మరుభూమి, మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం, మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు. అది పట్టుకున్నాడు ఆయన. పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు మనం అందరం ఆయన కర్తల ధ్వనులు చెల్లించాం. ఇక్కడంటే జనార్దన్ గారు మీకు అందరూ తెలుసు కాబట్టి అని అనుకుంటారేమో. ఈరోజు నేను రాజమండ్రి బస్టాండ్లో దిగినప్పుడు నా భార్య నేను జోరున వర్షం కురుస్తుంది. ఇక్కడికి వచ్చే బస్సు ఏ బస్ స్టాండ్లో ఆగుతుందో నాకు తెలియదు. ఒక ఆయన్ని అడిగాను, ఏమండి మేము ఈ తాళ్ళపూడి వేగేశ్వరపురం పోవాలి, ఎక్కడ అంటే నేను చూపిస్తాను రండి అన్నాడు. వెళ్ళొచ్చు కదా ఆయన, వెళ్ళలా. మీరు తడుస్తున్నారు, మీరు తడవకూడదు. నేను ఎందుకు వచ్చానండి తెలుసా?
ఏ ఉద్దేశంతో వచ్చారు నాకు తెలుసు, ఆయన తెలుసు, నేను ఎవరు తెలియదు ఆయనకి. మీరు తడవకూడదు సార్, రండి అని చెప్పి దగ్గర పిలిచి గొడుగు పట్టుకొని తడుస్తున్నారు, జాగ్రత్తగా రండి అని అంటూ ఆయన అన్నాడు, ఏం మోసుకుపోతాం సార్, మంచితనమే కదా. అదే నేను ఇప్పుడు మీకు చెప్పింది. ఏం మోసుకుపోతాం, మంచితనం తప్పితే ఏం మోసుకుపోతాం. కాబట్టి బతికినంత కాలం బాబా మార్గంలో నడిచి చూడు, జీవితం విలువేంటో నీకు తెలుస్తుంది, నీ విలువేంటో సమాజానికి తెలుస్తుంది. నిన్ను కోల్పోతే ఎలా ఉంటుంది తెలుసా? నిన్ను కోల్పోతే పలానా ఆయన లేడండి ఇంకా అంటే నీకు రక్త సంబంధం లేనివాడు కూడా కన్నీరు గారుస్తాడు. రక్త సంబంధం కూడా లేదు, అలా కన్నీరు కార్చేటట్లుగాను మీరు చేయగలిగితే అది కదా జన్మ అంటే. అప్పుడు నువ్వు ఆయన బిడ్డ అవుతావు. ఎందుకంటే ఆయన ఎవరో మనకు తెలుసా? నిజం చెప్పండి, ఆయన మనకు తెలుసా? చూసిన వాళ్ళు ఎంతమంది? కనీసం ఆయన భాష మనకు వచ్చిన గ్యారంటీ కూడా తెలియదు. ఒక రకంగా చూస్తే ఆయనకి అన్ని భాషలు వచ్చి, అది వేరే విషయం. మన భాష కాదు, మన ప్రాంతం కాదు, పుట్టుపూర్వోత్తరాలు తెలియదు, ఆ మతం ఈ మతం అని కొట్టుకొని వస్తున్నాం. ఒకడేమో అది అంటాడు, ఒకడేమో ఇది అంటాడు. కానీ ఎంత అద్భుతమైన బిడ్డలుగా మనం ఇక్కడ ప్రవర్తిస్తూ ఆయన కోసం పటం పెట్టి కూర్చున్నాం. మరి ఏంటి ఆయన గొప్పతనం? ఏంటి ఆయన గొప్పతనం అంటే ఆయన తన కోసం జీవించినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు సచ్చరిత్రలో. మీరు సచ్చరిత్ర మొత్తం తిరగేయండి, బాబా కోసం జీవించిన కాలం లేదు. ఆయన జీవించినంత కాలం తన భక్తుల కోసం, తన నమ్మిన వాళ్ళ కోసం, తన నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం మాత్రమే జీవించాడు. అదే జన్మ, అదే నిజమైన జన్మ. కాబట్టి సాయి బంధువులారా, 3 తాపాలలో ఆది దైవిక తాపం ఆయన చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను ఆ గోదావరి ఒడ్డుకెళ్ళా, మన రత్నాజీ గారు చూపిస్తే బాగుంటాయండి నీళ్ళు, ఒకసారి దిగండి, నెత్తి మీద చల్లుకోండి అన్నాడు. అలా నెత్తి మీద చల్లుకుందామని దిగా, అక్కడ ఏదో ప్రమాదం ఉంది, అది నా చేతుల్లో లేదు. ఆయన అనుగ్రహం ఉంటే ఒక్క కేక వేసి, కృష్ణ గారు వచ్చేయండి పైకి అంటాడు. నేను పైకి రాగానే వరదొచ్చి కొట్టుకుపోద్ది. నన్ను ఎవరు కాపాడారు? ఆయన కాపాడాడు. అది నా చేతుల్లో ఉందా? నన్ను మార్చుకోవడం నా చేతుల్లో ఉంది, అది ఆయన చేతుల్లో ఉంది. సునామీ వచ్చింది, మెరీనా బీచ్లో 100 మంది ఉన్నారు. కానీ కొన్ని కుటుంబాల వాళ్ళు ఎవరో చెప్పినట్టు, ఎవరో పిలిచినట్టు అప్పుడే వెళ్ళిపోయారు. వాళ్ళ హిస్టరీ చూడండి కావాలంటే. వాళ్ళు ఏడుస్తూ కన్నీటి పర్యంతంతో చెప్పారు, ఏమండి మాకెందుకు అక్కడ ఉండాలనిపించలేదు, మాకు వెళ్ళాలనిపించింది, మేము ఇంటికి చేరుకున్నామో లేదో సునామీ వచ్చేసింది. ఉండుంటే ఏమై ఉండేదో. అది ఆయన ప్రతాపం. మీకు ఒకసారి బసంతా తగలబడిపోయింది, గుర్తుందా? బసంతా తగలబడిపోయి అందరూ సజీవ దహనం అయిపోతే ఒక ముస్లిం వ్యక్తి మాత్రం రక్షించబడ్డాడు. ఆయన తప్పించుకొని బెంగళూరుకి వెళ్ళిపోయి 4 రోజులు స్పృహ లేక 4వ రోజు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఎలా బతికానో తెలుసా అని. ఆయన ఒక్కడే బతికాడు. ఆయనకు నమాజ్ పెట్టుకునే అలవాటు ఉంది, అలారం పెట్టుకునే అలవాటు ఉంది. అప్పుడే ఆయనకి నమాజ్కి అలారం మోగింది. నమాజ్ చేయాలంటే అక్కడ అందరూ ప్యాసింజర్లు ఉన్నారు కదా, అందువల్ల క్యాబిన్లో బాగుంటుందని ఆయన బలవంతంగా డోర్ తీసుకొని క్యాబిన్లోకి వచ్చి, అయ్యా మీరేమనుకోకపోతే కాసేపు నమాజ్ చేసుకుంటానన్నాడు. అలా కూర్చున్నాడో లేదో తగలబడిపోయింది. డ్రైవర్ దూకేశాడు, ఆయన దూకేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరు కాపాడారు నన్ను? అల్లా కాపాడాడు. కాబట్టి జీవితంలో ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఈ మధ్య వీడియోలు వచ్చి వైరల్ అవుతున్నాయి. అబ్దుల్ కలాం గారు నిన్న ఆయన వర్ధంతి, అవును కదా, 27 వర్ధంతి. ఆయన ఎలా చనిపోయాడు తెలుసు కదా మీకు? విద్యార్థులతో మాట్లాడుతూ 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 ఒరిగిపోయాడు. అది జీవితం. ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు భగవంతుని సేవలో గడపాలి. ఎందుకు అంటే ఆయన అనుగ్రహం చేత ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం చేత నన్ను నేను మార్చుకోగలను, ఆధ్యాత్మిక తాపాల నుంచి బయటపడగలను, ఆది భౌతిక తాపాల నుంచి బయటపడగలను. ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు మా గురువు.
ఆయన ఎంత ప్రేమమయుడు అంటే ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాడు, ఇది చెప్పు ఇది ఒప్పు అంటాడు. అన్ని చిన్న చిన్న విషయాలు కూడా దగ్గరుండి బిడ్డకు నేర్పించినట్టు నేర్పిస్తాడు. కాబట్టి ఆయన కన్నా సద్గురువు నాకు ఇంక దొరికే అవకాశం లేదు. కాకపోతే ఆయన అనుగ్రహం నేను గట్టిగా సంపాదించాల్సింది ఎక్కడంటే ఆది దైవిక తాపాలు. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. ఈ మధ్య కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎక్కువ మంది 25, 35, 40 సంవత్సరాల వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు. అవును కదా? అలా వెళ్ళిపోతూ ఉంటే భయం వేస్తుంది. నాకు కూడా భయం వేస్తుంది. మీరు చెప్తున్నా నిజంగానే. పడుకుంటే నిద్ర లేస్తామా లేదా తెలియడంలే. కాబట్టి ఆ భయపడేటువంటి సన్నివేశంలో ఒకే ఒక ధైర్యం ఇచ్చేది గురువుగారు. నాకు కరోనా వచ్చినప్పుడు 480 వచ్చింది షుగరు. డాక్టర్ గారు అన్నారు, ఇకగానా మీరు వెయిట్ చేశారంటే భారీ మూల్యం చెల్లిస్తారు అన్నాడు. సార్ నేను రాత్రికి ఒక్కసారికి అడుగుతాను ఆయన్ని, అప్పటిదాకా నేను ఎప్పుడు అడగలేదు ఆయన్ని. ఈ ఒక్కరోజు అడుగుతాను, ఈ ఒక్కరోజు అయ్యా నన్ను కాపాడు అంటాను. ఉదయానికి నార్మల్ అయిందా షుగరు, నేను రాను, కాలేదా వచ్చేస్తా. ఆయన చెప్పాడు వచ్చేటప్పుడు మర్చిపోతారేమో అడ్వాన్స్ పేమెంట్ 3 లక్షలు అన్నాడు. మరి ఉదయానికి నార్మల్ అయింది, ఇప్పుడు నేను ఆయనకి ఎంత బాకీ? 3 లక్షలేం కర్మ, లోపల చేరితే 10 లక్షలు పోయినా కూడా ఎగిరిపోయినా ఉన్నారు కదా. అందువల్ల కపర్డే కుమారుని యొక్క ఉదంతం మీకు తెలుసు కదా. కపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. ఆ తల్లి రోధిస్తూ వచ్చింది, బాబా నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అమ్మా ఆకాశం మబ్బులు పట్టుంది, అవి సులభంగా వీగిపోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ బిడ్డ ఆరోగ్యం కుదుటపడుతుంది. చూడు తల్లి, నీ బిడ్డ రోగాన్ని నేను తీసుకున్నా అన్నాడా లేదా? మరి అలాంటి సద్గురు పాదాలు పట్టుకుంటే మనకు ప్రయోజనమా లేదా? నేను చెప్పేది స్వార్థంగా ఆలోచించండి, నిస్వార్థంగా వద్దు. స్వార్థంగా ఆలోచిస్తే ప్రయోజనం. భీమాజీ పాటిల్ తెలుసు కదా, క్షయరోగి. ఏ పాపం చేతనో క్షయరోగం వచ్చింది. బాబావారు తన కరుణ చేత కేవలం 2 స్వప్న వృత్తాంతాలు ఇచ్చి మాస్టర్ ద్వారా బెత్తం దెబ్బతినేటట్టు ఫీల్ అయ్యేటట్టు చేసి ఎదురు రొమ్మ మీద ఆయన బండరాయిని నురిమి ఆయన పోగొట్టేశాడు. సులభమా కాదా? మరి లక్షలు ఖర్చు పెడుతున్నామే హాస్పిటల్కి. ఆయన దయగానే ఉంటే హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన పనే లేదే. నీకెంత ఆదాయం? నువ్వు ఆదాయం లెక్కేసుకున్నా కూడా ఎంత ఆదాయం? నా విధంగా తీసుకుంటే పుత్ర సంతానం లేని వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారా లేదా? ఒక్కసారి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి చూడండి. ఒక్కసారి బిడ్డలు పుట్టిన వాళ్ళకి చికిత్స చేస్తే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో చూడండి. గవర్నమెంట్ నుంచి ఎన్ని పత్రాలు తీసుకోవాలో చూడండి. అలా పుట్టించిన తర్వాత ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూడండి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం అది కథలన్నీ. మరి బాబావారు నానాసాహెబ్ డెంగ్లేకి పుత్ర సంతానంతో మొదలుపెట్టి రతన్జీకి పుత్ర సంతానాన్ని ఇచ్చి దాము అన్నాకి మామిడి పండ్లు ఇవ్వడం ద్వారా, మామిడి పండ్లు తినడం ద్వారా పుత్ర సంతానాన్ని ఇచ్చి వారి లోటును తీర్చాడు కదా. ఇది ఆదాయమా కాదా? ఎంత గొప్ప ఆదాయం! మనం కొట్టే కొబ్బరికాయ ఎంత? 20 రూపాయలు. నువ్వు అక్కడి నుంచి అడిగి ఆటో పెట్టుకొస్తే ఎంత? 100 రూపాయలు. లేదు ఒక పూజ చేస్తే ఎంత? 2000 రూపాయలు. ఒక షిరిడీకి పోయిస్తే ఎంత? 10,000 రూపాయలు. లెక్కేసుకోండి మొత్తం. ఆయన ఇచ్చే ఒక్క వరంతో పోల్చండి ఎన్ని లక్షలు రూపాయల ఆదాయంతో ఉన్నాము మనం. అవునా కదా? కాబట్టి కాస్త స్వార్థంగా ఆలోచించి చేయండి. ఉద్యోగం కోసం నానా ఇబ్బందులు పడుతున్నాం. సచ్చరిత్రలో బాబావారి అనుగ్రహం చేత ఉద్యోగం పొందిన భక్తుడు ఒకడు ఉన్నాడు. పేరు చెప్పగలరా? గురువుగారు మీరు కాకుండా చెప్పండి అమ్మా మీరు. పర్మనెంట్ ఉద్యోగం కోసం అనుగ్రహం కోసం అర్థిస్తే ఆయన ఇచ్చేసాడు, ఉద్యోగం ఇచ్చేసాను బోరా అన్నాడు. మరలా ఈయనేం గొప్ప త్యాగాలేం చేయలే. ఎవరు ఆ పేరు చెప్తారా అమ్మా? కరెక్టే, ఎవరో చెప్తున్నారు. సోల్కర్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి సోల్కర్ ఏం చేశాడు? ఫీజు ఇచ్చాడా? కోచింగ్ సెంటర్లో చేరాడా? లేదా లంచం ఇచ్చాడా ఇంటర్వ్యూకి? ఏం చేయలే. ఆయన తాగేటువంటి టీలో చక్కెరని త్యాగం చేశాడు. ఎంత ఖర్చు అయి ఉంటుందమ్మా? నాకైతే ఆశ్చర్యం వాళ్ళు ఏళ్ళు చూస్తే. బాబావారికి మొక్కుకొని
తాగేటువంటి చక్కెరలో టీలో చక్కెర ఆపేస్తే ఆ చక్కెర ఆపినందువల్ల వచ్చే డబ్బునంతా కూడగట్టి షిరిడీకి పోయినా అంట. ఇదేం విడ్డూరు నాకు అర్థం కాదు. అప్పుడు ఎంత చక్కెర మిగిలిస్తే, ఎంత డబ్బులు వస్తే షిరిడీకి పోతే బాబావారిని మొక్కుకుంటే, ఒరే ఈరోజు వాడికి బాగా చక్కెర వేసి టీ పెట్టిరా అన్నాడు. మరి నువ్వు చక్కెర మాత్రమే త్యాగం చేస్తే పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చాడే. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఉండేటువంటి యువతకి చెప్తే వాళ్ళల్లో మార్పు వస్తుందా రాదా? మీరు నిజం చెప్పండి. ఎంతసేపు పెట్టినా గుడికి వస్తే నీ టైం వేస్ట్ నాయనా, గుడికి వస్తే హోంవర్క్ చేయలేవు, గుడికి వస్తే అది పోతుందని వాళ్ళని దూరం చేస్తున్నాం. కానీ ఎన్ని ఎగ్జాంపుల్స్, సేవడే ఎగ్జాంపుల్ ఉంది. లాయర్ కోర్స్ చదివేటప్పుడు సేవడే బాబావారి అనుగ్రహం ద్వారా మాత్రమే పాస్ అయ్యాడు. అంటే అలా ఉండమని నా ఉద్దేశంగా చదవాలి. బాబా కూడా చెప్తాడు, నీ పని నువ్వు చేయరా అంటాడు. అంతేగాని ఆయన నమ్ముకొని చదివి ఎగ్గొట్టమని చెప్పాల ఆ లేల్లో కూడా. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు సచ్చరిత్ర మొత్తం తీసినా సరే ఇందులో ప్రయోజనం పొందేది ఎవరు? బాబానా, చదివిన వాళ్ళ? షిరిడీకి వెళ్తే ప్రయోజనం పొందేది ఎవరు? వెళ్ళిన వారా, బాబానా? మందిరానికి వస్తే ప్రయోజనం పొందేది ఎవరు? వచ్చిన వాళ్ళే కదా. అదే స్వార్థం. ఇది మంచి స్వార్థం. బాబా అనుగ్రహం అంతా నాకే కావాలన్న స్వార్థం ఉండడంలో తప్పు లేదు. అలా స్వార్థంతో ఉండి చెయ్యండి. ఇంకా ఇంకొక మాట అడిగి ముగిస్తా. వ్యాపారం విషయంలో బాబా వారు ఏమన్నా సలహా ఇస్తారండి? ఈ వ్యాపారం చెయ్యొచ్చు, చేయకూడదు ఇస్తారా? ఇచ్చారా? ఇచ్చారు. ఆయన పేరేంటి? దాము అన్న. పత్తి వ్యాపారం చేయాలన్నాడు, జట్టి వ్యాపారం. అందులో ఒక అక్షరం చదవండి, ఒక లైను, 2 లక్షల రూపాయల లాభం వచ్చే వ్యాపారం అని రాశారు సచ్చరిత్రలో. 2 లక్షల రూపాయలు 1918కి ముందు, 1910. ఇప్పుడు పెద్ద వడ్డీ అయితే 2.5 సంవత్సరానికి డబల్ అవుతుంది. అవునా? బ్యాంకులో వేస్తే 7 సంవత్సరాలు డబల్ అవుతుంది. లేదు 10 సంవత్సరాలు డబల్ అయింది అనుకుందాం. 2 లక్షలు 1910లో వేసి వైట్ పేపర్ తీసుకొని వేయండి. 1910లో 2 లక్షలు, 1920లో 4 లక్షలు, 1930లో 8 లక్షలు వేసుకుంటూ రండి. 2024 చెప్పండి, గుండె పగిలిపోద్ది. అది సామాన్యమైన వ్యాపారం గురించిగా చెప్పింది అక్కడ. 1910లో 2 లక్షలంటే కోట్ల రూపాయల వ్యాపారం అది. మరి ఆ కోట్ల రూపాయల వ్యాపారాన్ని చెయ్యాలా వద్దా అని ఒక ఫకీరుగా భావించేటువంటి ఒక ఫకీరుని అడిగాడు ఆయన. అయ్యా చెయ్యమంటావా వద్దా? చెయ్యమంటే చేస్తా, చెయ్యొద్దంటే చెయ్యను. అది కదా శరణాగతి భావన. మనకుంది ఆ భావన? చెక్ చేసుకుందాం. లేదని నేను అనడంలే. ఉన్నారు, లేని వాళ్ళు లేరని నేను చెప్పకూడదు. ఎంతోమంది ఉన్నారు. అంటే అర్థం, వ్యాపారం కూడా ఆయన సలహా ఇస్తాడే. నేను ఒకటే అడుగుతా, ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్ని పార్శ్వాలైతే ఉన్నాయో అన్ని పార్శ్వాలు నాకు రాసివ్వండి. అన్ని పార్శ్వాల్లో బాబావారు చెప్పిన కోట్ని మీకు ఒకటి రాసిస్తా. మీరు విద్య అంటారా, వృత్తి అంటారా, ఉద్యోగం అంటారా, ఆరోగ్యం అంటారా, సంపద అంటారా, ఏ పార్శ్వమైనా తీసుకోండి. అన్ని పార్శ్వాలు తరచి చూస్తే కనుక ప్రతి అడుగున నిన్ను నడిపించడానికి మార్గదర్శిగా నిలబడిన వాడు సాయిబాబా. అంతకు మించిన గురువు దొరికే అవకాశమే ఈ జన్మకి లేదు. అందుకని ఈ అపోహను పోగొట్టడానికి ప్రథమంలో చెప్పేశాడు ఆయన, అక్కడకు పోవుటకు అనేక మార్గాలు ఉన్నాయి. షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉంది. అక్కడకు పోవుటకు ఎక్కడికో తెలుసు, మీకు ఎక్కడికో తెలుసు, మోక్షమా, ముక్త్యా, ఇంకే పరంధామమా, ఏదో ఒకటి. అనేక మార్గాలు ఉన్నాయి. షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉంది. నేనేమంటానంటే షిరిడీ మార్గం ప్రత్యేకం, అన్ని మార్గాల్లా కాదు అంటూ ఏమన్నాడు? అది ఎంతో ప్రయాసకరమైనది. ఎందుకంటే మనం చెప్పిన మాట వినం కాబట్టి. మనం వినం. ఇప్పుడు కూడా సత్సంగం అయిపోయిన తర్వాత మరలా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మన పనిలో మనం ఉంటాం. రెండో పని చెయ్యం. రెండో పని ఏంటి? శ్రవణం అయింది. రెండోది ఏంటి? మననం చేస్తామా? మూడోది ఏంటి? అభ్యాసం చేయాలి, నిధిధ్యాసనం చేస్తామా? చెయ్యం. అంటే మనం ఇక్కడ కూర్చునింది ఎందుకంటే ఆయన పొగడానికి కాదు, మీరు నన్ను పొగడ్డానికి కాదు, నేను మిమ్మల్ని పొగడ్డానికి కాదు.
ఇంత దూరం వచ్చింది. ఇక్కడ మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవడానికి మాత్రమే ఈ వేదిక ఉపయోగించాలి. ఈ వేదికే కాదు, ఏ వేదికైనా అలానే ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే మన సమయం వృధా కాకుండా ఉంటుంది. అలా కాకుండా రత్నాజీ గారు మమ్మల్ని పొగిడేసి, మేము రత్నాజీ గారిని పొగిడేసి, మేమందరం కలిపి మిమ్మల్ని పొగిడేసి, అంతా కలిసి అబ్బో ఎంత బాగా జరిగింది ఎంత బాగా జరిగింది అని టంకాలు కొట్టుకొని వెళ్తే ప్రయోజనం సున్నా. దానికి బదులు ఏం చేయాలి? ఇది ఒక్క పాయింట్ తీసుకొని వెళ్ళాలి, నెమరు వేసుకుంటూ వెళ్ళాలి. అలా నెమరు వేసుకునే పాయింట్లు వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి గురువుగారి ప్రసంగంలో నా ప్రసంగంలో వచ్చి ఉంటే కనుక అది బాబావారి ప్రసాదంగా తీసుకోండి. అలా రాకపోతే కనుక బాబావారి ప్రసాదంగానే అది కూడా తీసుకోండి. అలా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటున్నానంటే ఎంతోమంది గురువులు చెప్పారు, ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా, ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. చిన్ననాటి వయసున నీవు ఆటపాటలు అంటావు, యౌవనము వచ్చిందంటే సుఖభోగములంటావు, ముసలితనము వచ్చిందా రోగబాధలు అంటావు, పోయే కాలము వచ్చిందంటే నా కర్మని అంటావు, పోయే కాలము వచ్చిందంటే నా కర్మని అంటావు. ఎన్ని నాళ్ళు ఈ మోహమురా, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖమురా, ఆత్మజ్ఞానం తెలుసుకోవేరా, పరమశాంతిని పొందవేమిరా. ధనము కావాలంటావు, పదవి కావాలంటావు, కీర్తి రావాలంటావు, హోదా పెరగాలంటావు, క్షణికమైన ఈ కోరికలు ఎన్నాళ్ళని విచారించవు, తుచ్చమైన ఈ ఆశలు పరమ సుఖము ఇవ్వలేవురా. ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానం, ఎన్ని నాళ్ళు ఈ అవివేకం, పరమ గురుని ఆశ్రయించరా, పరమ శాంతిని పొందవేమిరా. నేను నేను అంటావు, నాది నాది అంటావు, నా పుణ్యము అంటావు, నా సొంతము అంటావు, ప్రాణము పోయిందంటే నీవు లేవు నీది లేదురా, ఆయుష్షు తీరిందంటే నాటకమే ముగిసేనురా. ఎన్ని నాళ్ళు ఈ మోహమురా, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖమురా, షిరిడి సాయిని ఆశ్రయించరా, పరమగతిని పొందవేమిరా. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, యాతన ఎందుకురా జీవా, యాతన ఎందుకురా, వేదన ఎందుకురా, షిరిడి సాయి ఉండగా ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బంధువులారా, సమయం చూస్తున్నారంటే సమయం అయిపోయిందని అర్థం. మీకు అలా గుచ్చుకున్నట్టు అనిపించిన వాస్తవానికైతే ఎప్పటికైనా చేరుకోవాల్సింది ఇక్కడికే, ఇంకొక మెట్టంటూ ఏం లేదు. ఎందుకంటే కాస్త వయసులో ఉన్న వాళ్ళకి ఏంటి కర్మ అనిపిస్తుంది, ఇంకాస్త వచ్చిన తర్వాత ఇంతలేకే ఎందుకు అనిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్తా. నేను పిల్లలకు సంబంధించి ఒక పుస్తకం రాశాను. పిల్లల్ని ఇలా పెంచితే వారు విజేతలు అవుతారు. నేను సైకాలజిస్ట్గా మనకు నెల్లూరులో సూళ్ళూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ అని జరుపుతారు. లక్షల మంది వస్తారు అక్కడికి. నాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు, డబ్బులేం లేకుండా ఫ్రీగా పుస్తకాలు పెట్టుకోవచ్చు. కలెక్టర్ గారు ఇచ్చారు ఆర్డర్. నేను పెట్టుకున్నా. ఒక విచిత్రమైన మనస్తత్వం ఏం చూశానంటే, ఆడ రాస్తుంది పిల్లల్ని ఇలా పెంచితే వారు విజేతలు అవుతారు, భార్యాభర్త ఇద్దరు వస్తారు. భలే ఉంది టైటిల్, ఇది కదా పుస్తకం అన్నారు. నేను గమనిస్తే పెళ్లి గానంలో వచ్చినప్పుడు ఏమన్నారంటే, మంచి పుస్తకం ఇప్పుడు మనకు అవసరమా, పెళ్ళయింది అప్పుడే, పిల్లలు లేరు ఇప్పుడు ఎందుకు అని పెళ్ళైన వాళ్ళు అన్నారు. పెళ్ళి కాని వాళ్ళు ఇండివిజువల్గా వచ్చినప్పుడు పెళ్ళైనప్పుడు ఇది ఉపయోగపడుతుందయ్యా అనేసిపోయినారు. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో పిల్లలు ఉండేవాళ్ళు వస్తే అప్పుడు చూద్దాం, మనవాళ్ళు మనవరాలు ఉండేవాళ్ళు చూస్తే అప్పుడు చూద్దామంటే ముసలివాళ్ళు ఇద్దరు వచ్చారు. చూసి అయిపోయింది, ఇంకా మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినారు అన్నారు. ఇంకెవరు మిగిలారు? పిల్లలు ఉండేవాళ్ళు మిగిలారు. నేను అనుకున్నా వాళ్ళు మన కస్టమర్లు. అప్పుడు ఇద్దరు సంకన వేసుకొని వచ్చారు. వచ్చి ఆమె చూసింది టైటిల్, ఆయన చూశాడు, ఇది భలే ఉంది అన్నాడు. ఆయన ఎంత సార్ అన్నాడు. ఈ లోపల ఆమెనింది, ఈయన ఈ పుస్తకం చదివి వాళ్ళు పెంచి జరిగేదే లేపా అనింది. ఇంకా పుస్తకం కొనేది ఎవరు? నాలుగు రకాలు అలా కామెంట్ చేసినారు. అదే కామెంట్ ఇక్కడ దీనికి కూడా వస్తుంది. అదే కామెంటు, గురువారం మొదలుపెట్టు, ఓకే, మొదలుపెట్టావు టెంకాయ కొట్టు, ఓకే, శుద్ధిగా ఉండు, ఓకే ఉండా, మళ్ళా గురువారం లోపల పూర్తి చేసేసా, ఒక పారాయణ అయిపోయింది, మళ్ళీ రెండో పారాయణ మొదలైంది. ఏమి చేయడానికి? నేను 14 సంవత్సరాల నుంచి చదువుతున్నా దీన్ని, 14 ఏళ్ళు. నాకు చెప్పాడు కదా రత్నాజీ గారు, ఇప్పుడు కూడా ఇది కొత్తదే, ఇప్పుడు కూడా కొత్తదే. గురువుగారు 30 సంవత్సరాలు చదువుతున్నారు, ఆయన అడగండి చూద్దాం. అందులో దీంట్లో పేజీలు ఏమన్నా మారాయా? అక్షరాలు ఏమన్నా మారాయా? ఏం మారలా. కాబట్టి సాయి బంధువులారా, దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఎవరైతే చదివారో అధ్యయనం చేయండి. మరలా చెప్తున్నా, పదం మార్చా, పారాయణ వద్దు, అధ్యయనం చేయండి. అక్షరం పట్టుకోండి, పదం పట్టుకోండి, వాక్యం పట్టుకోండి, దాంట్లో పిండండి. ఈ వాక్యం చదివినందువల్ల, ఈ పారాగ్రాఫ్ చదివినందువల్ల బాబావారు నాకేం చెప్పదలుచుకున్నారు, ఈ అధ్యాయం పూర్తయిన తర్వాత కళ్ళు మూసుకుంటే ఏం చెప్పాడు బాబావారు, ఏం మార్చుకోవాలి, మీరు ప్రయత్నం చేయండి. అలా చేసి చూడండి. ఒక్కసారి ఇదంతా పూర్తయ్యేసరికి మీకు ఎంత సమయం పడుతుందో మీరు నాకు చెప్పండి, నేను చెప్తాను ఎంత సమయం పడుతుందో. చెప్పమంటారా? ఒక్కసారి పూర్తిగా దీన్ని అధ్యయనం చేయడానికి ఎంత సమయం పడుతుందంటే సింపుల్, ఒక్క జీవితకాలం కూడా సరిపోదు. ఒక్క జీవితకాలం కూడా సరిపోదు. నిజం చెప్తున్నా, అంతుంది. మా భాగ్యం ఏందో కానీ, ఎక్కడ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కానీ, ఈరోజు ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని మీతో 4 మాటలు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు మా అమ్మగారు, మా నాన్నగారు. వాళ్ళు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఈ అదృష్టం వచ్చింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మీ ముఖంగా. చివరిగా ఒక మాట అడిగారు, అమ్మ పాట పాడరా అని. వచ్చిన వాళ్ళు కూడా అడిగారు. కాబట్టి మీ పర్మిషన్తో ఒక పాట పాడి నేను ముగిస్తాను. ఎందుకంటే అది షిరిడీలో పాడినప్పుడు అది బాగా హిట్ అయింది. ఆ తర్వాత ఎక్కడ పోయినా అడుగుతున్నారు. నాకు కూడా ఏంటంటే అది పాడితే నాకు ఒక గొప్ప విషయం ఉంది. అదేంటంటే మా అమ్మని గుర్తు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. బిజీలో గుర్తురాదు కదా, వాళ్ళు ఎక్కడ గుర్తొస్తారు, బిజీ అయిపోయినాం కదా, బాగా గుర్తురారు. అందువల్ల నేను ఒక సంఘటన గుర్తు తెచ్చుకుంటా. నెల్లూరు టౌన్ హాల్లో ఈ పాట పాడినప్పుడు, కంక్లూడ్ చేసేసి ఈ పాటకు వస్తా. 3 పదాలు చెప్పా ఇప్పుడు నేను.
తాపత్రయాలు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పను. తాపత్రయాలు 3, మనం తాపత్రయ పీడితులం. వాటిల్లో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, వీటి గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఇంకో టాపిక్ ఏం మాట్లాడుకోలేదు. ఇప్పుడు అమ్మకాడికి వెళ్తే ఆ టౌన్ హాల్లో పాట పాడినప్పుడు అందరూ ఏడుస్తారు. సహజంగా అమ్మ మీద ప్రేమ ఉంటుంది కదా. ఇద్దరు మాత్రం ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. నేను ఆయన అడిగాను, ఎందుకు ఏడుస్తున్నారండి అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఏమండి వాళ్ళందరూ వాళ్ళ అమ్మను గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నారు, కానీ మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఏ రూపాన్ని గుర్తు తెచ్చుకొని ఏడవాలో తెలియదు, అందుకని ఏడుస్తున్నా అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, మీరు తప్పు పాడుతున్నారు సార్, నేను మా అమ్మని ఎంత బాగా చూసుకుంటానో మీకు తెలియదు. నేను మా అమ్మని మా ఇంట్లో ఉంటే రోజు మా పిల్లంతో కొట్లాట కాబట్టి, ఎప్పుడు గొడవ కాబట్టి వృద్ధాశ్రమంలో పెట్టి ఆమెకి 7,000 రూపాయలు కట్టి రోజుకి వారానికి 3 రోజులు చికెను 4 రోజులు గుడ్డు పెట్టమని నేను ఎప్పుడైనా ఒకసారి నెలకొక్కసారి పోయి మా అమ్మని చూసుకొని జాగ్రత్తగా ఉండావా లేదా చూసుకొని వస్తాను సార్, మీరు అందరినీ ఒక ఘాటను కట్టేస్తే ఎట్టా అని అన్నాడు ఆయన. ఇదేంటండి దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఆయన అన్నాడు, రోజు నా పిల్లం కాడ ఆమెకి తిట్లు నాకు తిట్లు, ఎందుకు ఈ గొడవ, 7,000తో పోయింది కదా అని అంటే, అప్పుడు నేను అన్నాను, నువ్వు వృద్ధాశ్రమంలో ఆమెను ఉంచిపెట్టే చికెన్ కన్నా 4 రోజుల గుడ్లు కన్నా నీ చేత్తో ఒక పచ్చడి మెతుకు పెడితే చాలు, ఆమె ఆనందంగా తృప్తిగా తింటుంది కదా అని అన్నా. అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అయితే మా అమ్మ ఏ లోకంలో ఉందో, ఎందుకని మా అమ్మ అంటే నాకు ఇదొక అదృష్టం, ఆపర్చునిటీ, మీ ద్వారా నాకు ఆపర్చునిటీ మా అమ్మను గుర్తు తెచ్చుకోవడానికి. ఎందుకు మా అమ్మను గుర్తు తెచ్చుకోవాలంటే, ఆమె మనలాంటి ఆమె కాదు. దేవుడు అసలు తెలియదు ఆమెకి, గుడికి అసలు పోదు. ఆమెకు దేవుడు, దేవాలయం, కైలాసం, వైకుంఠం అంతా 6 మంది పిల్లలను చూసుకోవడమే, ఇంకోటి లేదు. మా అమ్మ ఒక డైలాగ్ చెప్పేది ఎప్పుడు, అరే ఆపద మొక్కులకి 60 ఏళ్ళు రానేది. నేను అనేవాడిని, నువ్వు మొక్కుకున్నావు కదా వెంకటేశ్వర స్వామికి, పోవా అంటే నేను పోను, 60 ఏళ్ళు అనేది 60 ఏళ్ళు పోయిందిలే ఆమె. కాబట్టి తల్లికి అదే కదా ప్రమాదం, బిడ్డలు చూసుకోవడమే. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి, ఈ పాట పాడి నేను ముగిస్తాను. నాకు ఒక తల్లి గుర్తు వచ్చేసింది. ఇప్పుడు ఒక వృద్ధాశ్రమంకి వెళ్తే ఆ వృద్ధాశ్రమం గేటు దగ్గర ట్రంకు పెట్టి పెట్టుకొని ఆ ట్రంకు పెట్టి మీద కూర్చొని ఉంటుంది ఒక తల్లి, నెల్లూరులో. నేను వెళ్ళి అడిగాను, ఎవరండి ఆమె, ఎందుకు అలా కూర్చోందంటే, ఆమె వచ్చేస్తుందిలే రండి సార్ అన్నాడు. ఎప్పుడు వచ్చేస్తుంది, మధ్యాహ్నం దాకా ఆకలేసిన దాకా ఉంటుంది, ట్రంకు పెట్టి మీద కూర్చుంటుంది, మళ్ళీ బెల్ల కొడితే వచ్చేస్తుంది, తింటుంది, మరలా తిన్న తర్వాత 1 గంట పడుకుంటుంది, మళ్ళీ ట్రంకు పెట్టి ఎత్తుకుంటుంది, మళ్ళీ గేటు దగ్గరకు వచ్చేస్తుంది, సాయంత్రం దాకా కూర్చుంటుంది, మరలా వచ్చేస్తుంది. అంటే ఎందుకండి అంటే, ఆయన చెప్పినటువంటి ఆ ఘట్టం, కొడుకు తీసుకొచ్చాడట, అమ్మా చెల్లెల దగ్గరకు పోదాం రా అని తీసుకొచ్చాడట. వృద్ధాశ్రమంతో ముందుగానే ఫోన్లో మాట్లాడుకున్నాడు, వాళ్ళకి డబ్బులు ఫోన్పే చేసేసాడు, గేటు దగ్గరకు తీసుకొచ్చాడు. అమ్మ కనిపెట్టేసింది, అరే ఇది చెల్లెలు ఇల్లు కాదు కదరా, ఇక్కడ కాదు కదా అమ్మాయి ఇల్లు అంటే, అమ్మ నీకు తెలియదులే పిచ్చిమొహమా మారింది, అదిగో అక్కడే చెల్లెలు ఉండేది, రా నువ్వు నోరు మూసుకొని అని ట్రంకు పెట్టి తీసుకున్నాడు. వాళ్ళకి సైగ చేశాడు, లోపల పెట్టేశాడు, తలుపేసుకొని వచ్చేసాడు. అప్పుడు మొదలైంది పిచ్చి ఆమెకు, ఏడి నా బిడ్డ అని. అప్పుడు రోజు ట్రంకు పెట్టి ఎత్తుకోవడం, గేటు దగ్గరికి రావడం, బిడ్డ కోసం చూడడం, వాడు రాడు. ఆ తల్లి నాకు ఈరోజు గుర్తొచ్చింది. నవమాసాలు కడుపున మోసి, నవమాసాలు కడుపున మోసి, పురుడొక చావని తెలిసి,
పేగు పంచిన అమ్మకు నీరాజనం. కష్టాలు కడగండ్లు తాను తాగి, కష్టాలు కడగండ్లు తాను తాగి, తన రక్తాన్ని పాలగా మార్చి నన్ను పెంచిన అమ్మకు నీరాజనం. బోసి నవ్వుల చూసి బాధలను దిగమింగి, బోసి నవ్వుల చూసి బాధలను దిగమింగి, పాల బుగ్గల చూసి పరవశించి, కరుణ చూపిన అమ్మకు నీరాజనం. జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకొని, జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకొని, ముకోటి దేవుళ్ళకు ముడుపులు కట్టి, కంటికి రెప్పగా కాచిన అమ్మకు నీరాజనం. ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు, ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు, ఆదరించక తనను మోసగించిన నాడు, కోపమన్నది లేక బాగుండు కొడుకాయని కరుణ చూపిన అమ్మకు నీరాజనం, నీరాజనం. బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలచి, బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలచి, బిడ్డల కోసము తన జన్మను హారతి చేసే త్యాగమూర్తి అమ్మకు నీరాజనం, 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 నీరాజనం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బంధువులారా, చివరిగా పుస్తకంలో నేను సచ్చరిత్రను ప్రామాణికంగా, నా స్వానుభవాన్ని ప్రామాణికంగా దీంట్లో రచించడం జరిగింది. ఇది మీకు కొన్ని పుస్తకాలు అందుబాటులో తీసుకొచ్చాను. ఇది ప్రజెంటేషన్ కాదు, ప్రమోషన్ మాత్రమే, అంటే ఫ్రీ కాదు. దీని కాస్ట్ 100 రూపాయలు. ఇక్కడ అందుబాటులో ఉంటాయి, నా మిస్సెస్ దగ్గర ఉంటాయి. అందుబాటులో ఉన్న వాళ్ళు తీసి పెట్టుకోండి, చదవండి. ఇది కూడా పారాయణ కాదు, దీని పేరు మీద ఇది పారాయణ గ్రంథం కాదు, ఆచరణ గ్రంథం. దీన్ని చదివి ఆచరించి బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామస్తులకి, ఈ ట్రస్ట్ వారికి, ముఖ్యంగా కొంతమందిని ఎంచుకుంటాడు. ఆ ఎంచుకున్న వాళ్ళల్లో మన రత్నాజీ గారు, జనార్దన్ గారు, వీళ్ళందరూ కూడా బాబా వారి దగ్గర పికప్ చేయబడిన వాళ్ళు, ఎంపిక చేయబడిన వాళ్ళు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వరం గుడిది
ఇది ఈ కల్పన కానీ ఇవన్నీ జరిగింది కైకాల సూర్యచంద్ర గారి కుటుంబం. అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ కావాల్సింది గుడి, బడి, రెండో బడి కాలేజీ, అది కూడా వారే స్థాపించారు. తర్వాత మనకి ఇప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చినాయి, లోగడ అంతా కూడా ల్యాండ్ ఫోన్లు, దానికి ఒక ఎక్స్చేంజ్ స్థలం కావాలి, అది కూడా వారే ఇచ్చారు. తర్వాత ఇలాగ వివిధంగా ఒక గ్రామంలో ఒక పెద్దలు ఉంటే అలా దాన ధర్మాలు చేస్తే కొన్ని వందల సంవత్సరాల వరకు వెనకాల తరాలు అనుభవిస్తూ ఉంటాయి. మరి ఎంత దాతృత్వం! ఈవేళ ఒక గజం స్థలం ఎవరినో వదులుకుంటా రెడీగా ఉన్నారా మీలో? ఎవ్వరూ లేరు. అలాంటిది ఎన్ని ఎకరాల స్థలం కాలేజీ, ఈ గుడి స్థలం ఎంత, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, మనందరికీ ఆస్తులు ఏమన్నా మార్చుకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, ఫోన్ మాట్లాడుకోవాలంటే ఎక్స్చేంజ్, ఆఖరిని అన్నాటి గంట జరిగే కైలాస భూమి స్థలం కూడా వారిచ్చారు. అసలు ఎంత అదృష్టం! అసలు అలాంటి అదృష్టం ఎవరికైనా కలుగుద్దా? అది ఒక గ్రామంలో పెద్దలు ఎప్పుడూ కూడా చేసి అందరికీ కూడా దాన్ని ఆదర్శంగా ఉండాలి. వారి శిరస్సు వంచిన వారి పాదాలకు నమస్కారం చేసుకున్నాం. అలాగే ఇంకా రత్నయ్య గురించి అంటే మనం చెప్తాం, చిన్నోడు ఒక సేవాదళ అనే కార్యక్రమం, అతనికి ఆ ఉద్యోగం వస్తాకి పరితపించేశాడు. ఎప్పుడో ఒక మంచి ముహూర్తంలో గురుచరిత్ర పుస్తకం అతని చేతిలో పెట్టా. 108 పారాయణాలు చేసేటప్పటికి అతని ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, ఆ వేళతో ఆఖరి రోజు, ఆ వేళ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అది పారాయణ మహిమ అని నేనన్ను, దాని మీద ఉన్న శ్రద్ధ కారణం. అందులో ఆయన బాబాగారే చెప్పారు, నేను నా సమాజం నుంచి కూడా నా కర్తవ్యం నిర్వహిస్తాను, నువ్వు 1000 మైళ్ళ దూరాన్ని ఉన్నా సరే నిన్ను నేను ఆదుకుంటాను, నీది ఏది ఉన్నా సరే నా మీద భారం వేయి, నేను చూసుకుంటాను. కానీ అది శ్రద్ధ భక్తి. ఆ శ్రద్ధ భక్తి అన్నది ఇందాక గురువులందరూ చెప్పారు. మనందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటాం, మనకి తెలిసిన 4 మాటలు మనం మంచి అందరికీ చెప్పి నేర్చుకుంటూ ఎదరికి మన సాయి లీలామృతంలో ఎంత ఓలాడినా సరే అది అయ్యేది కాదు. అందులో త్వరలో 2025లో రత్నాయి ముహూర్తం పెట్టాడు. మన పక్కనున్న కళ్యాణ మండపంలో కృష్ణ గారు, సాయిదాస్ గారు దాదాపు ఆ వేళ 12 మందో 14 మందో వచ్చారు షిరిడిలో. వారందరినీ కూడా తీసుకొచ్చి అద్భుతమైన కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ అఖిల భారత షిరిడి సేవ కార్యక్రమం షిరిడిలో పెట్టింది. మనకి కూడా బల్లిపాడు మన కాకర్లూరు కళ్యాణ మండపంలో పెడతాకి క్రితం సారి వచ్చినప్పుడు సంకల్పించాం. మరి భగవంతుడు అప్పుడు దాకా నాకు ఆయుష్ ఇస్తే మట్టికి తప్పకుండా ఆ కార్యక్రమం నెరవేరుస్తాను. సాయిరాం.